భూముల మీద ఒక స్కిట్లా చేశారు. కానీ వాళ్ళేమో మిమ్మల్ని ఒక తాడేపల్లి చిల్లరగాళ్ళు అని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ పేజీలో వేశారు. దీన్ని ఎలా చూడాలి? సార్ అది రూపాయికి ఏమొస్తుంది సార్ ఈ రోజుల్లో? రూపాయికి ఏమీ రాకపోయినా చంద్రబాబు రూపాయికి ఒక బ్రాండ్ కల్పించాడు. సింగిల్ రూపీకి చంద్రబాబు ఒక బ్రాండ్ కల్పించాడు. ఇది 21 ఎకరాలు వస్తుంది అని చెప్పి రూపాయికి చేసి చూపించాడు. దాన్ని మేమేదో సరదాగా స్కిట్ చేసాం. దాన్ని తెలుగుదేశం అఫీషియల్ సోషల్ మీడియా వాళ్ళు తాడేపల్లి చిల్లరగాళ్ళు అని చెప్పి కంపెనీలు వస్తే అడ్డుకుంటున్నారని చెప్పి వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఐటీడీపీ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు టీసీఎస్కి 99 పైసలకి ఇవ్వటం సమంజసమేనా? మేము వస్తాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. టీసీఎస్ పేరు చెప్పి మీరు ఉర్సా అనే ఉల్ఫా కంపెనీకి భూములు కట్టుబెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా ఇది? నా మీద తాడేపల్లి చిల్లరగాళ్ళు అని చెప్పి వ్యాఖ్యలు చేయటం మీరు ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటే గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కంపల్సరీగా మీ గల్లా పట్టుకొని ప్రతి ఒక్క పౌరుడు అడుగుతాడు. ఎందుకంటే పౌరుల ఆస్తి, ప్రజల ఆస్తి అది. అవును, ప్రజల ఆస్తి. కానీ దాన్ని డెవలప్మెంట్కి ఇస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎట్లాగో కంపెనీలు దారు, మేము కంపెనీలు తీసుకొస్తున్నాం అంటున్నారు కదా. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి వైజాగ్లో 125 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 437 కంపెనీలకు తీసుకొచ్చాడు. ఎవరు అభివృద్ధి చేశారండి? ఇది వైజాగ్ వాసులకను రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది ఎవరు? ప్రముఖ సంస్థలు ఇన్ఫోసిస్, ఆదాని డేటా సెంటర్ లాంటివి అంగుళం భూమి ఎవరికి ఇవ్వకుండా ఫ్రీగా అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. నీకులాగా ఎవడైనా 99 పైసలకి ఇచ్చాడు ఆ భూమిని? పోనీ 99 పైసలకే ఇస్తే మేము వస్తాము అని చెప్పి టీసీఎస్ వాళ్ళు ఏమన్నా మీకు అగ్రిమెంట్ ఇచ్చారు? అటువంటిది ఏదైనా ఉంటే ఆ జియో కాపీ చూపించండి మాకు. ఇదంతా ఏం లేదండి, దీన్ని పేరు చెప్పుకొని జరిగే భూదోపిడీ ఇది. అది కానీ వర్షా అనే కంపెనీ చూస్తే అక్కడ అసలు ఏమీ లేదు, అంటే చిన్న అపార్ట్మెంట్లా ఉంది. అక్కడ యూఎస్లోనేమో ఒక చిన్న ఇల్లు. కానీ దీనికి అంత భూమి ఇవ్వటం అవసరం అంటారా? సార్ అది యాక్చువల్గా అది ఒక బినామీ సంస్థ అండి, లోకేష్ బినామీ సంస్థ. దాని అడ్రస్ ఏం చూపించారు? 1000 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీకి ఒక ఇల్లు అడ్రస్ చూపిస్తారండి. దానికి కనీసం ఫోన్ నెంబర్ లేదు, ఫ్యాక్స్ నెంబర్ లేదు, మొబైల్ నెంబర్ లేదు. ఆ అడ్రస్ ఏం చూపించారు? హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్. ఆ ఫ్లాట్ కూడా హౌస్ విద్యుత్, హౌస్ కరెంటు బిల్. అది ఒక కంపెనీకి అయితే కరెంటు బిల్లు వేరు వస్తుంది. వాళ్ళే 5000 కోట్లు పెట్టుబడి పెడతామంటున్నారు. ఏంటంటే 5000 కోట్లు పెట్టుబడి పెట్టేది? 5000 కోట్లు కాదు, వీళ్ళు ఏంటి చూపించి ఆ భూమిని దుబ్బే వ్యవహారం అది, అంతకుమించి ఏమీ లేదు.